జూన్ మంత్ మీనరాశి వాళ్ళు ఫలితాలు చూసుకుంటే ఇందులో మనకి చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే గురువు మారుతూ ఉన్నారో ఈ గురు గ్రహం వల్ల వీళ్ళకి ఏలినాటి శని యొక్క బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కొత్త మార్గాలు అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు నక్షత్రాలు చూస్తే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో పేరు బలం ప్రకారం చూసుకుంటే ది, దు, షం, జ, దా, దే, దో, చాచి అన్న అక్షరాలంతా మీనరాశిలో ఉంటారు. ఇందులో మారే గ్రహాలు లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మానహాని అంటే అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే కుజుని వల్ల ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సరైన టయానికి ధనం రాకుండా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే చక్కగా గురువు మారటంతో పుత్రుల వలన లేదంటే ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల ధన ప్రాప్తి, శుక్రుని వల్ల కానీ పుత్రుల వల్ల చాలా లాభం కలిగే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ 1-2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా కానీ అవి మిక్స్డ్గా ఉన్నాయి, మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఒక 70% వరకు చాలా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఒక పక్క ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషనల్లో చాలా బాగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హైక్స్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థ రవి సంయుతే అని చెప్తారు. అంటే 4వ స్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనసులో విచారం కలిగే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన సఖ్యత లేకపోవటము, సరైన భోజనం చేయకుండా ఉండటం, ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయని గమనించుకోవాలి. అంటే టోటల్గా అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒక ప్రమోషన్స్, అచీవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసంతృప్తిగా, అసౌకర్యానికి గురే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా గ్రోత్ ఉంటుందని తెలుసుకోవాలి. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కుజుడు వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వడు. ఏ ప్రకారంగా అంటే అసత్వం సతత క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి షాద్ ధనస్థానకే కుజ అంట. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అసత్వం అంటే దేహంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. సతతం క్లేశ ఎప్పుడు ఏదో ఒక విచారకరంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత సర్వకార్య వినాశనం ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలుగుతూ ఉంటుంది. సదా దుర్జన సేవ మీ చుట్టూ అంతా వేస్ట్ పీపుల్ అంతా కలిగేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటూ ఉంటారు. నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. భీతి స్యాద్ అంటే భయంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ టైంలో కొంచెం హెల్త్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యమని గమనించుకోవచ్చు. అయితే మనకి 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల బాగా యోగ్యతనిస్తూ ఉంటారు. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల దాసీ భృత్య జన లాభ నిత్యమృష్టాన్న భోజనం ధన ధాన్య అభిష్టార్థ పంచమస్తే భగో భవేత్ పంచమస్తే భవేద్ భృగో అంటారు. అంటే 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంట దాసీ జన భృత్య లాభ అంటారు. మీకుందన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ కానివ్వండి, మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అనుసరించి ఉండేవాళ్ళు మిమ్మల్ని చక్కగా సపోర్ట్ ఇస్తారు అంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం డైలీ చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అంతేకాకుండా ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో నుంచి కానివ్వండి, బయట కానివ్వండి. అదేవిధంగా ఇన్ కేసు లేడీస్ అయితే ఇంట్లో వాళ్ళతో కానివ్వండి, బయటతో ఉన్న వాళ్ళతో జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా మనకి కుజుడు చూసుకుంటే 4వ స్థానంలో ఉండటం వల్ల ధన ప్రవాహం చక్కగా వస్తుంది. మదర్కి చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆ గృహానికి సంబంధించి, ఇంటికి సంబంధించిన వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు. బుధుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆగిపోయిన పనులు, ఇంటికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే చక్కగా పురోభివృద్ధి చెంది బాగుంటుందని గమనించుకోవాలి. సో మీరు చూసారు కదండి, ఎక్కువగా గ్రహాలు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు, ఇంకా ఇబ్బంది నుంచి బయటపడే విధంగా ఉన్నాయని గమనించాలి. ఈ టైంలో ఎక్కువగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం, కెరియర్లో ఒక కొత్త చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పరిహారాల కింద ఏదైనా చేసుకోవాలనుకుంటే కుజుడికి సంబంధించిన సంపూర్ణ పరిహారాలు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. కుజుడికి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన దండకం చదువుకోవటము, హనుమాన్ చాలీసా చదువుకోవటం, వీటితో పాటు కందులు 1 కేజీ బావు దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది.
సో ఇవి కాకుండా వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వీలైనంత ఎక్కువగా సేవ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు నాగుల కట్ట అంటారు, లేదంటే అశ్వత్ కట్ట అంటారు. నాగుల కట్ట లేదంటే అశ్వత్థ మర అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే నాగులకి లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి చక్కగా పూజ చేయగలిగితే ఇంకా జీవితంలో పురోగభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని విషయాల్లో ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించిన పూజలు ఏమైనా చేయటం, నవగ్రహ హోమం చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఎవరికైనా సరిగా లేకపోతే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని ఉంటుంది, లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం అని కూడా కామన్ లాంగ్వేజ్లో వాడుతూ ఉంటారు. ఈ పూజ మీ ఇంట్లో ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములని లేదంటే రుద్ర పండితులను తీసుకొని వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో నవద్రవ్యాలతోటి పంచామృతాలతోటి ఈ యొక్క ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.